ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దొరికిపోయాను. అద్యా, అది నాన్న ఫోను. ఇది గిల్ట్ నగలు పెట్టి మా అత్తయ్యని మోసం చేసినందుకు. ఇది మీ మోసాలు తెలుసుకున్న మా డాడీని చంపాలని చూసినందుకు. ఇది మా డాడీ ఏమైపోయారో అని మేమందరం టెన్షన్ పడుతుంటే కోమాలో ఉన్న మా డాడీని నీ దగ్గర దాచి ఏమీ తెలియనట్టు నటించినందుకు. ఇది నన్ను మంటల్లో తోసేసి చంపాలనుకున్నందుకు. ఇది మా డాడీని అడ్డు పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేసి శ్రీను బావకి నన్ను దూరం చేసి నా ఎమోషన్స్తో ఆడుకున్నందుకు. ఇది అబ్బే ప్లీజ్ వద్దు. అప్పుడు కొట్టి ఇప్పుడు కొట్టి ఏంటిది? నువ్వు చంపాలనుకున్నావా? చపాతి పిండి అనుకున్నావా? అలా కొడుతున్నావు. కొట్టడం కాదే, చంపేయాలి నిన్ను. నువ్వు ఎంత చెడ్డదానివో తెలిసి కూడా ఎవరికి ఏమీ చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతున్నానో తెలుసా? పెద్ద నాన్న నీ మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకూడదు అని, శ్రీను బావ సంసారం చెడిపోకూడదని, ఒక ఆడదాని జీవితం నాశనం కాకూడదని. ఇక్కడి నుంచైనా బుద్ధిగా నడుచుకో, మంచిగా మారి శ్రీను బావ మనసు గెలుచుకో, నీ కాపురాన్ని కొత్తగా మలుచుకో. చూడు, దూరంగా పోతున్నాను కదా అని నిన్ను క్షమించి వదిలేశానని సంబరపడిపోకు. నీ పిచ్చి పిచ్చి చేష్టలతో ఇంట్లో ఏ ఒక్కరికైనా సరే మనశ్శాంతి లేకుండా చేస్తున్నావని తెలిసిందనుకో, ఇంట్లో ఉన్నవి గోల్డ్ నగులు కాదు గిల్ట్ నగులు అని మా అత్తయ్యకి ఒక్క ఫోన్ కాల్ కొడతా. ఇప్పుడు నేను కొట్టింది జస్ట్ టీజర్. అప్పుడు ఆవిడ నీకు సినిమా చూపిస్తుంది. జాగ్రత్త. కొడితే కొట్టింది గాని అమెరికా వెళ్ళిపోతుందంట. అమెరికా. పోని 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 పోని. బయటికి రావాలంటే భయపడుతూ, కొత్త వాళ్లతో మాట్లాడాలంటే సిగ్గుపడుతూ, ప్రపంచం తెలియకుండా అమాయకంగా బ్రతికే రోజు నుంచి ధైర్యంగా కాలేజీకి వెళ్ళి ఆటలాడి కష్టం వస్తే ఎదురు నిలిచి నాకిది కావాలి అని సాధించుకోగలిగే ఈ రోజు వరకు నా పక్కనే ఉన్నావు. ఇప్పుడేమో సింపుల్గా వెళ్ళిపోతాను అంటున్నావు. నేనప్పుడు నీకు తోడున్నాను. ఇకిప్పుడు నీకు జీవితాంతం నిన్ను వేలు పట్టి నడిపించే తోడు దొరికింది. శౌర్య సార్ ఉండగా నీకింకా ఏ కష్టమూ రాదు, రానివ్వరు. ఆ వేలు పట్టుకుని నడిచాను. నా జీవితంలో జరిగే ఓ పెద్ద పండగ. నా కష్టంలో నువ్వుండి నా సంతోషంలో నువ్వు లేకుండా ఎలా వెళ్ళిపోతావు ఆద్య? వెళ్ళాలి రామా. నువ్వు వెళ్ళిపోతే నేను ఉండలేను ఆద్య. ఆడపిల్లలు ఇద్దరూ ఎంత అన్యోన్యంగా పెరిగినా ఏదో ఒక రోజు విడిపోవాల్సిందే. ఒకరు లేకపోతే నేనుండలేను అన్న ఆలోచన నీ మనసులోకి రానివ్వకు. నా వల్ల ధైర్యం వచ్చిందన్నావు, నా వల్ల మారాను అన్నావు. ఆ మార్పు అలాగే ఉండనివ్వు. మళ్ళీ నా అవసరం
నీకు రాకూడదు, ఎప్పటికీ రాకూడదు. అదే కదా నిజమైన మార్పు. నా ఒక్కదానికే కాదు, ఇంట్లో అందరికీ నువ్వు కావాలి ఆద్య. కావాలి, కానీ ఉండలేను కదా. నేను ఇక్కడ ఉంటే కొందరు బాధపడతారు. ఎవరు? ఆ చారు గురించా? చారు బాధ మాత్రమే పైకి కనిపిస్తోంది. నిజానికి చారు కన్నా ఎక్కువగా బాధపడుతోంది శ్రేణు. అటు చారుని భార్యగా ఒప్పుకోలేక, ఇటు ఎదురుగా కనిపిస్తున్న నాకు దగ్గర కాలేక శ్రేణు అల్లాడిపోతున్నాడు. నేనిక్కడ లేను అంటే కొద్ది రోజులకి నన్ను మర్చిపోయి చారుకి దగ్గరవుతాడు. వాళ్ళు బాగుంటారు. వాళ్ళు బాగుంటారు. మరి నువ్వు? నేను నీ అంత అదృష్టవంతురాల్ని కాదు రామా. నీలా పోరాడి నా ప్రేమని గెలిపించుకోలేకపోయాను. అయినా ఇక్కడే ఉండి శ్రేణు చారులు ఆనందంగా ఉండకుండా అడ్డుపడుతూ ఉండలేను. నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళక తప్పదు. ఒక బాధకి మనం కారణం కాకూడదు అనుకుంటే మనం చేయగలిగింది దూరంగా ఉండడమే. అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాను. చారు గురించి ఆలోచించావు, బావ గురించి ఆలోచించావు, మరి నా గురించి ఆలోచించవా? నీ గురించి ఆలోచించే మనిషి నీ జీవితంలోకి వస్తున్నాడు. అలాంటప్పుడు మీ ఇద్దరి మధ్య నేనుండడం కూడా కరెక్ట్ కాదు రామా. రెండు గీతల మధ్య ఒక గీత ఎప్పుడూ అడ్డంగానే కనిపిస్తుంది. అలాగే ఇద్దరి మధ్య ఒకరు ఉండడం అడ్డుగా నిలబడ్డమే. ఇద్దరు ఒకరికొకరు కనిపించాలి అంటే మధ్యలో మూడో మనిషి ఉండకూడదు. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను వెళ్ళాలి. నా కోసం కాదు, మీకోసం వెళ్ళాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.